జిల్లాలో ఉన్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. పట్టణంలో స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటులో లేవని, రవాణా, భోజన సదుపాయాలు లేకపోవడంతో పాటు ముఖ్యంగా మహిళా పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కలెక్టర్ కార్యాలయము అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక, అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ, అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా, అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలను, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా జీవీఎంసీ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసీ ఆఫీసు ఇప్పుడు జోనల్ కార్యాలయము, అట్లాగే కంపోస్ట్ యార్డ్ కింద వాడుతున్నటువంటి ప్రాంగణము, అలాగే పాత హాస్పిటల్ బిల్డింగ్ 3 కలిపి 2.5 ఎకరాలు. ఆ 2.5 ఎకరాల్లో కూడా జీవీఎంసీ వారి ఆధీనంలోనే ఉంది, వారి ఓనర్షిప్లోనే ఉంది. కాబట్టి వారు దాన్ని ఇదివరకు మన ప్లాన్లు వేస్తే సుమారు 2 అంతస్తులు పార్కింగ్ ప్లస్ 7 అంతస్తులు 9 అంతస్తుల బిల్డింగ్ విశాఖపట్నం విఎంఆర్డిఏ ప్రాంగణం బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధమైనటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ కట్టుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇంజనీర్లు తెలపడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 7 అంతస్తుల్లో సుమారు 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి బిల్డింగ్ కట్టుకునే విధంగా ఆస్కారం ఉంది. ఆ బిల్డింగ్లో జీవీఎంసీ తాలూకా జోనల్ కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయం, అలాగే జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కూడా వారానికి ఒకరోజైనా ఇక్కడ అనకాపల్లి వచ్చి క్యాంపు కార్యాలయం కింద ఉండాల్సినటువంటి ప్రతిపాదన కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఆ కార్యాలయాలు అలాగే సంబంధిత మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడ మనం నెలకొల్పితే బాగుంటుంది. దాని మీదుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా డీసీఎం